Hey guys, welcome back to our channel. Day 2 లో ఫ్రెండ్స్ తో outing వీడియో అండి ఇది. Day 1 లో బైక్ లో వెళ్ళాము. Day 2 లో వచ్చేసి బస్ అండ్ మెట్రోకి వెళ్ళాలి మేము. ఇక్కడ నుంచి మేము పంజాగుట్టకి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ నుంచి మెట్రో ఉంది కాబట్టి అక్కడ నుంచి ఎర్రగడ్డకి వెళ్ళాలి. నాకు తెలిసిన ఎర్రగడ్డ అంటే మెంటల్ హాస్పిటల్ అని, కానీ వీళ్ళు చెప్పిన ఎర్రగడ్డ ఏంటి అంటే అక్కడ షాపింగ్ బాగా చేసుకోవచ్చంట. సో ప్రజెంట్ వచ్చేసి మెట్రో కోసం వెయిటింగ్. నేను మురళి. మా ఫేసెస్ అన్నీ చాలా డల్గా ఉన్నాయి కదా, అసలు నైట్ మాకు నిద్రే లేదండి. లేట్గా 12:30-12కి వచ్చేసాం ఇంటికి. మేము ఫుడ్ తీసుకుని పడుకునేలోపు చాలా టైం అయిపోయింది. ఇది వచ్చేసి పంజాగుట్ట మెట్రో స్టేషన్. ఇది ఇక్కడ నుంచి ఎర్రగడ్డకి వెళ్ళాలి. ఎర్రగడ్డకి వెళ్ళడానికి మెట్రో నుంచి ఒక 1/2 అవర్ టైం పడుతుంది. అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా మేము, 8:30-8 కల్లా, కాబట్టి అందుకే ఎవరూ లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది కదా. మెట్రోలో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు కదా, నెక్స్ట్ వచ్చే స్టాప్ ఇది అని దాని పేరు మెన్షన్ చేసి లెఫ్ట్లో దిగాల రైట్లో దిగాల అని చెప్తారు కదా. అలా పంజాగుట్ట స్టాప్ వచ్చే ముందు ఏం చెప్తారు అంటే, అదే మెట్రోలో పంజాగుట్ట పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్తారు. అలా ఎందుకు చెప్తారో మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి. అక్కడ పంజాగుట్టలోనే ఇంకా వెయిట్ చేస్తున్నాం మేము. అక్కడ పీవీఆర్ థియేటర్ అని ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అయితే ఎక్స్లేటర్ మీద నాకు కొంచెం భయం పోయింది అని చెప్పా కదా ఇంతకుముందు వీడియోస్లో, ఆ భయం మళ్ళీ వచ్చిందండి. అది ఎందుకో తెలియదు. అక్కడ మాకు రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. రెస్ట్ రూమ్స్ ఎలా ఉంటాయో అని చాలా కంగారు పడ్డా. కొంచెం హైజీనిక్గా ఉండాలి నా ఎక్స్పెక్టేషన్స్. అయితే రెస్ట్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అమౌంట్ పే చేసి మనం రెస్ట్ రూమ్ యూస్ చేసుకోవాలి. ఫైనల్లీ ఎర్రగడ్డకి రీచ్ అయిపోయాము. ఇక చూడాలి లోపల ఏమేమి ఉంటాయో ఏమేమి ఉండవు. నేను వచ్చి రాగానే ఒక క్యాబ్ తీసుకున్నాను. చాలా ఎండగా ఉండే. ఇక మాస్క్ వచ్చేసి నాతో ఇంతకుముందే ఉండేది. అయితే చాలా డస్ట్ ఉంది అక్కడ, అందుకే అది బేర్ చేయలేక నేను తీసేసుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న వస్తువులు చాలా ఉంటాయి అక్కడ. అబ్బాయిలకు సంబంధించి కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి, అమ్మాయిలకు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంతా తిరిగాక ఇంకేం చేస్తాం, టిఫిన్ చేయాలి కదా అని టిఫిన్ చేయడానికి వచ్చాము. టిఫిన్ బాగుంది కానీ అక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్లేస్ బాగాలేదు. నాకు చాలా చిరాకు అనిపించింది ఆ ప్లేస్ చూసేసరికి. ఓవరాల్గా షూట్ చేయాలి అనుకున్నా కానీ ఇక్కడ కొంచెం థీఫ్స్ ఉంటారు, కేర్ఫుల్గా ఉండాలి అనేసరికి నాకు కొంచెం భయం వేసి అంతగా షూట్ చేయలేదు. ఇక టిఫిన్ చేసిన తర్వాత పిస్తా హౌస్కి వచ్చి మేము టీ తాగుతున్నాము. టీ పిస్తా హౌస్లో పర్లేదండి, చాలా బాగా నచ్చింది నాకు. ఇక షాపింగ్ కంప్లీట్ అయింది. ఎలాగైతే వచ్చాము తిరిగి అలాగే వెళ్ళిపోతున్నాము. ఎర్రగడ్డ నుంచి పంజాగుట్టకి వెళ్ళాలి. మనకి మెట్రోలో లాంటి మ్యాప్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఏ స్టాప్ ఉంటుంది అని, అదే లిఫ్ట్ దగ్గర ఉంది. మేము ఎర్రగడ్డ మెట్రో స్టేషన్లో ఉన్నాం. మేము లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేను మెట్రో ఒక 8 years బ్యాక్ ట్రావెల్ చేశాను మెట్రోలో. అది కూడా ఎగ్జామ్కి వచ్చింటి హైదరాబాద్కి, అప్పుడు ట్రావెల్ చేశాను. మళ్ళీ అంత గ్యాప్ వచ్చిన తర్వాత మరి ఇప్పుడే మేము ఏ బస్సులో అయితే మణికొండ నుంచి పంజాగుట్టకి వెళ్ళాము, ఆఫ్టర్నూన్ సేమ్ అదే బస్సుకు పంజాగుట్ట నుంచి మణికొండకు వచ్చేసాము మేము. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి బై బై, టాటా, సీ యూ.